నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రజనీకాంత్ ఒక పాత సినిమా ఉంది. దాంట్లో ఆయన సెంధిలు పెళ్లి కొడుకు ఈయనే, కానీ షర్టు మాత్రం ఆయనది కాదని చెప్పి ఒక కామెడీ బిట్ ఉంటుంది. అదే విధంగా మాట్లాడుతున్నాడు మన గోరంట్ల మాధవ్. ఏం జరిగిందో చూడండి. ఆ వీడియో నాదే, గొంతు మాత్రం నాది కాదంట. ఆ వీడియోలో ఉండే వ్యక్తి నేనే, కానీ గొంతు మాత్రం నాది కాదంట. ఈయన గొంతుని ఎవరో ఫేక్ చేసినారంట. ఈయన పెద్ద ఎస్పీ బాలసుబ్రహ్మణ్యము, అందుకని ఈయన గొంతు ఒకటి ఫేక్ చేసినారు. ఆ బర్రె గొంతు డబ్బాలో రాళ్ళేసి ఆడిచ్చినట్లు ఆడిస్తాడు ఈ ప్రెస్ మీట్ లో. నీ గొంతు ఎవడన్నా ఫేక్ చేసాక అవుతుందా గోరంట్ల మాధవ్? చెప్పేదానికి కొంచెం సిగ్గుండాలా. ఏం మాట్లాడాలో నాకు గుర్తులేదు. ఎట్లా గుర్తుంటుంది? మైక్ ఇస్తే పూనకం వచ్చినట్లు ఫుల్ బాటిల్ తాగినోడు లాగా జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేసేదానికి నోటికొచ్చింది మాట్లాడితే ఎట్లా గుర్తుంటుంది మాధవ్? వీడియో చూపించండి. ఏం వీడియో చూపించండి? కొంపదీసి నీ వీడియోని ఏమన్నా చూపించమంటావా ఏంది? విచారణలో గోరంట్ల మాధవ్ సమాధానాలు. అప్పుడు కూడా నగ్న కాల్ చేసినప్పుడు ఆ వీడియోలో ఉండే ముఖం నాది, కానీ కింద ఉండేది నాది కాదు, ఇది ఎవరో ఫేక్ చేసినారని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఈయన. మళ్ళీ అదే స్టంట్ వేస్తున్నాడు. వైకాపా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఎట్టకేలకు విజయవాడ పోలీసులు ఎదుట హాజరయ్యారు. అత్యాచార బాధితురాలి పేరు ప్రస్తావించిన విషయం తనకు గుర్తులేదని, అందులో గొంతు తనది కాదని, బాధితురాలి పేరు తనకు తెలియదని దర్యాప్తు అధికారికి పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. దొంగ ఎవడైనా నేనే దొంగతనం చేసినానని చెప్తాడా? చెప్పడు కదా. ఎప్పుడు చెప్తాడు? లోపలేసి 4 పీకితే చెప్తాడు. అట్లా ఈ గోరంట్ల మాధవ్ను కూడా పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో విచారిస్తే తెలుస్తుంది. అదే విధంగా నిన్నైతే విచారణకు అటెండ్ అయ్యాడు. 10 మంది లాయర్లు వేసుకొని పోయినాడంట. 10 మంది లాయర్లో రౌడీలో ఎవరు అనుచరులో తెలియదు కానీ వెళ్ళి అక్కడ చూడండి ఎంత హడావిడి చేస్తున్నాడు. ఎంతమంది ఉన్నారు చూడండి. మొత్తం వీళ్ళందరినీ వేసుకొని పోయి వీళ్ళంతా నా లాయర్లు 10 మందిని అలో చేయాలి విచారణ కంటే. కుదరదు, ఇదేమి సత్రం కాదు, ఒక్కడిని మాత్రమే అలో చేస్తాము అని చెప్పి గోరంట్ల మాధవ్ తో ఒకే ఒక లాయర్ ని లోపలికి అలో చేశారు. విచారణ చేస్తా అంటే నాకు సంబంధం లేదంట. అంటే పోలీసు వాళ్ళు అతను మాట్లాడినటువంటి వీడియో చూపిస్తే అవునవును ఆ వీడియోలో ఉండేది నేనే, గొంతు మాత్రం నాది కాదని అని కామెడీ చేశాడంట. పోలీసులతో న్యాయవాదుల వాగ్వాదం. విచారణకు హాజరైన మాధవ్ వెంట న్యాయవాది ఒగ్గు గవాస్కర్ నే అనుమతించారు. మరో న్యాయవాది తనను అనుమతించాలని కోరగా పోలీసులు నిరాకరించారు. దర్యాప్తు అధికారి, నిందితుడు బ్యాచ్ మేట్లంట. ఈ కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న గుణరాం, నిందితుడైన మాధవ్ ఇద్దరు బ్యాచ్ మేట్లే. వీళ్ళిద్దరు పోలీస్ ట్రైనింగ్ అప్పుడు ఇద్దరు బ్యాచ్ మేట్లే అంట. మళ్ళీ ఎందుకు ఈ విచారణ బ్యాచ్ మేట్ కే ఇచ్చినారు? వీళ్ళేమన్నా కొంపదీసి ఫ్రెండ్స్ ఏమన్నా ఒకసారి చూసుకుంటే మంచిది. చూడండి, గతంలో మాధవ్ సీఏగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వైకాపాలో చేరారు. వీరిద్దరు 1996లో ఎస్ఐలుగా చేరారు. ఇద్దరు కలిసి ఎస్ఐలుగా పనిచేశారంట. ఆయన బ్యాచ్ మెట్ అంట. సిగ్గుండాలి కొంచెం. ఆయన ఇంకా గౌరవప్రదంగా ఆ పదవిలో కొనసాగుతా ఉంటే ఈయన చెప్పు చూపించేప్పుడు అదేదో రిజైన్ చేసి వెళ్లి సిఐ అయ్యి దాని తర్వాత నగ్న ప్రదర్శన చేసి ఇప్పుడు సీటు కూడా వేయలేదు, ఓడిపోయినాడు. ఆయన అయితే సిఐ గానే కొనసాగుతా ఉన్నాడు. ఇదన్నమాట విషయము. సో గోరంట్ల మాధవ్ అయితే కామెడీ చేసినాడంట దర్యాప్తులో. ఆ వీడియో నాదే, గొంతు నాది కాదని చెప్పినాడంట. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.